నిరీక్షణ ఇచ్చి ప్రభువైన యేసు వారు ఖాళీ సమాధిని అక్కడ గుర్తుగా ఉంచి దిగ్విజయులుగా మృత్యువును జయించి యేసు ప్రభువు వారు తిరిగి లేచిన నిర్మణ సంతోషంగా అందరము ఈ యొక్క విజయోత్సవ పునరుత్థాన ప్రారంభంలో పాల్గొందాం. కలిసి ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన కళ్ళు మూసుకొని కళ్ళు వచ్చి కొన్ని విషయములు మనము ప్రభువైన యేసు వారి విజయోత్సవ ఆ వేళని జ్ఞాపకం చేసుకుందాం. లోక తండ్రి నీకు వందనములు. మానవ జాతిని తిరిగి నీతో అనుసంధానం చేసుకుంటకై మీ యొక్క జనితైక అద్వితీయ ఒకే కుమారుని మా కొరకు పంపించారు. మీరు చిత్తము నెరవేరుస్తూ మా అందరి కొరకు ప్రభువైన యేసు వారు ఈ లోకంలో శ్రమపడి నలుగొట్టబడి మరణము పొందిన వారై దిగ్విజయులుగా మృత్యువును ఓడించి అపవాది సంఖ్యలు సైతాలను అణిదొక్కి దేవా విజయోత్సవంతో తిరిగి నేర్చుకుంటున్నాడు. సంఘమును దీవించండి. రామకృష్ణ సంఘం అంతటి బట్టి ప్రార్థిస్తున్నాము. ప్రాతకాల ఆరాధనలో మీ యొక్క నడిపింపు, మీ కాపుదల మాకందరికీ దయచేయమని ఈ సమయం యొక్క 10 నిమిషములు బహుమానంగా సంఘమంతటికి ఆలయం లోపల వెలుపల కూర్చున్న భక్త కేసులకు విశ్వాసులందరికీ కూడా సమృద్ధిగా మీరు అనుగ్రహించమని ప్రభువైన యేసు నామములో ఈ మనవులను ప్రార్థించుచున్నాము తండ్రి. అందరూ అలాగే ఉంచి కార్యక్రమాన్ని అందరం అనుసరించదము. ప్రార్థించదము. సర్వశక్తి గల దేవ, హృదయములన్నీ నీకు బట్టబయలై కోరికలన్నీ తెలిసే ఉన్నవి. ఏ రహస్యములు నీకు దాగి ఉండవు. మేము నిన్ను సంపూర్ణంగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును యుక్తంగా మయపరిచినట్లు నీ పరిశుద్ధ ఆత్మావేశము చేత మా హృదయ తలంపును పవిత్రపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. సమాధానం కలుగును గాక. ఓ ప్రభువైన దేవా, పరలోకపు రాజా, సర్వశక్తి గల తండ్రివైన దేవా, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను కొనియాడుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను మహిమపరచుచున్నాము. నీ మహిమాతిశయమును గురించి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అద్వితీయ కుమారుడవగు ఓ ప్రభువైన యేసుక్రీస్తు, ఓ ప్రభువైన దేవా, తండ్రి యొక్క కుమారుడా, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, మమ్మను కనికరించుము. లోక పాపమును మోసుకొని పోవాడా, మా ప్రార్థన అంగీకరించుదుడవు. నీవే ప్రభుడవు. ఓ యేసుక్రీస్తు, నీవే పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని వినుము. మన దేవుడకు ప్రభువు, అద్వితీయుడకు ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి అన్న రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞలు మరి ఏవీ లేవు. ఈ 2 ఆజ్ఞలను ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలందరికీ ఆధారములై ఉన్నవి. దైవ వాక్యం వింటకును మరియు ప్రభు బలిలో పాల్గొంటకును ఈ విశేష పునరుత్థాన దినం మనందరం కూడి వచ్చి ఉంటున్నాము. కాబట్టి మోకాల్లోని మౌనముగా మనల్ని మనం పరీక్షించుకొని పశ్చాత్తాపంతోనూ విశ్వాసముతోనూ ఆయనను సమీపించినట్లు దేవుని కృపను వెదకుదము. నిమిత్తము వాస్తవముగాను పట్టుదలతోనూ పశ్చాత్తాపడి మన పొరుగు వారి పట్ల ప్రేమ స్నేహమును కలిగి ఉండి
ఇంకను దేవుని ఆజ్ఞలను అనుసరించు ఆయన పరిశుద్ధ మార్గములందు నడుచుకొనుచు కొత్త నడవడి గలవాటకు నిశ్చయించుకొచ్చిన మనము మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయనతో మరలా సమాధానపరచబడాలని దేవుని ఎదుట మనమందరము మన పాపములను దీన మనసుతో ఒప్పుకుందాము. ఈ చిన్న పుస్తకములలో చివరి ఆశ్రయించితి నీ చరణములే ప్రభునాదు శరణించితి నీ చరణములే కృపా చూపి నన్ను విమోక్తిని చేయుమోంటి నీవే నాదు శరణం ఆశ్రయించితి నీ చరణములే. ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టినవాడని విశ్వాసం ఉంచి ఎవరిను నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. ఎవరైనాను మనలో పాపం చేసి ఉన్నాడలా నీతిమంతుడైన యేసు క్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మనందరి పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు మనల్ని క్షమించి మనస్ఫూర్తైన పశ్చాత్తాపముతోనూ నిజమైన విశ్వాసముతోనూ తన వైపునకు మళ్ళీ వారికి అందరికీ పాపములు క్షమించునని తన గొప్ప కనికరం వల్ల మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము మనల్ని కనికరించి మన పాపములు క్షమించి వాటి నుండి మనల్ని విడుదల చేసి సమస్త సద్గుణ యందు మనల్ని స్థిరపరిచి బలపరిచి నిత్య జీవమునకు తీసుకుని వెళ్ళునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన. సర్వశక్తి గల దేవా, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారు మనమును జయించి నిత్య జీవ ద్వారమును మాకందరికి తెరిచి ఉంచినారు కదా. పాపమునకు చనిపోవచ్చు ఆయన పునరుత్థాన సంతోషములో ఎల్లప్పుడూ ఆయనతో జీవించినట్లు దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. ఆమేన్. దయచేసి నిర్గమాకాండము 14వ అధ్యాయం 15వ వచనం నుంచి ప్రారంభం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీలతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీలు సముద్ర మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ఇదిగో, నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. లేచి నిలబడి వచనములు 14 మొదలు చివరి వరకు చివరి వచనమును అందరము కలిసి బిగినింగ్ టు రీడ్ ఫ్రమ్ వర్స్ 14. నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారమాయను. వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. పరిశుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 11 వచనములు. పరిశుద్ధ జన్మకై ఏర్పాటు చేయబడిన రెండవ పాఠముగా
అపోస్తలుడైన పౌలు కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-11 వరకు చదువుగా విందాము. రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-11 వరకు చదువుగా విందాము. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకొనొకడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. శుద్ధ దినముకై ఏర్పాటు చేయబడిన మత్తయి సువార్త 28వ అధ్యాయం 1-10 వరకు చదువుకుంటాం. ఆత్మనడుపు సాక్షిపోడే ఆత్మనడుపు. సువార్త 28వ అధ్యాయం 1 ప్రారంభం. విశ్రాంతి దినము గడిచిన తర్వాత ఆదివారము తెల్లవారుచుండగా మగ్దలేని మరియా వేరొక మరియా సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగి వచ్చి రాయిని పొర్లించి దాని మీద కూర్చొని ఉండెను. అప్పుడు మహా భూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా నుండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వనికి చచ్చిన వారి వలె నుండిరి. ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు. యేసురాజులేసెను హల్లెలూయా, జయమర్పదించెదము. యేసురాజులేసెను హల్లెలూయా, జయమర్పదించెదము. గీతం గీతం జయ జయ గీతం, జయ శక్తి పాడెదము. యేసురాజు హల్లెలూయా, జయమర్పదించెదము. యేసురాజులేసెను హల్లెలూయా, జయమర్పదించెదము. చూడు సమాధికి మోసిన రాయి, వరలిని పావని జయ కట్టి పాడెదము. యేసురాజులేసెను హల్లెలూయా, జయమర్పదించెదము. యేసురాజులేసెను హల్లెలూయా, జయమర్పదించెదము. వలదు వలదు వెల్లుడి కలలయకు, తను చెప్పిన విధమున తిరిగి ప్రకటి కుడి, తను చెప్పిన విధము తిరిగి లేచెను పరుగి ప్రకటి కుడి. యేసురాజులేసెను హల్లెలూయా, జయమర్పదించెదము. అతడు పరుగి అన్నదయ పావారల సభలు, అతడు పరుగి ఇక మనకు భయపడి జయ జయ గీతం, జయ శక్తి పాడెదము. హల్లెలూయా, జయమర్పదించెదము. యేసురాజులేసెను హల్లెలూయా, జయమర్పదించెదము. గీతం జయ జయ గీతం, జయ శక్తి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం, జయ శక్తి పాడెదము. తెలియజేసినవా తెలియజేసినవా
నోటి మాటలు సంఘమంతటి హృదయ ధ్యానము మీరు అంగీకరించి నన్ను మరుగుపరిచి ఇదిగో మీకు వాక్యాంతము చేత సంఘమంతటిని అభిషేకించమని ప్రభు యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చునండి. దేవుని ప్రియమైన రామేశ్వర సంఘమా, అనేక మంది బయట మరి చర్చి ఇంటి ప్రాంగణంలో మన యొక్క రహదారి పైన చాలా మంది గుడ్ ఫ్రైడేకు ఈ యొక్క పండుగకు విశేషమైన భక్తులు విశ్వాసులు వచ్చి ఉంటున్నారు. సభ సంఘము నిండుకున్నగా ఈరోజు మరి మొన్న కూడా గుడ్ ఫ్రైడే రోజు కూడా చాలా దాదాపు 1500 పైన 2000 లోపల 2000 మంది వచ్చినట్లు సంఘ పెద్దలు ఒక స్టాటిస్టిక్స్ ఇచ్చింటున్నారు. ఏమైతేనేమి ఈరోజు రామేశ్వరం సంఘము ప్రాతకాల ఆరాధనకు అందరూ ఎంతో ఉత్సాహంగా వచ్చింటున్నారు. 3:15 కొంతమంది గుళ్ళో యవనస్తులు మరి ఇక్కడ వచ్చి ఉంటున్నారు. శ్యామంగా కొంతమంది 3:15 నేను 3:20 వచ్చి ఉంటున్నాను. ఏమైతేనేమి ఈ యొక్క దినం కొరకు మనము ఎంతో ఎదురు చూచి ఆశగా నిరీక్షణతో మనము ఎంత బాధపడి విలిపించామో శుభ శుక్రవార దినమున పరిశుద్ధ వారములో మనమందరం కూడా ఒక్కొక్క దినమున ప్రభువైన యేసు వారు ఒక్కొక్క విశిష్టమైన తన బోధల చేత తాను ముందుగానే చనిపోయే ఆ యొక్క వర్తమానమును శిష్యులకు ఆయన తెలియజేసి ఉంటున్నాడు. కొంతమంది కలవరపడ్డారు, కొంతమంది ద్రోహం చేశారు. అయితే తాను చెప్పిన విధముగా ఇందాక మనము మంచిగా ఈ యొక్క ఆల్ టైమ్ ఫేవరెట్ పాట పాడుకున్నాం, గీతం గీతం జయ జయ గీతం. మీరు ఆ పాట పాడుతుంటే చిన్ననాటి నా యొక్క జ్ఞాపకాలు మరి నేను జ్ఞాపకాల్లోకి వెళ్ళి ఉంటున్నాను. పండగ అవంగానే ఈ యొక్క బెల్లంతో చేసినటువంటి ఏమంటారు ఆ యొక్క పానకమును మరి పెసరబేళ్ళు ప్యాకెట్ లేదు ఇక్కడ, బయట ఉందా? ఓకే. ఇవన్నీ చూస్తే మరి చిన్నప్పుడు 3వ క్లాసులో 4వ క్లాసులో 5వ క్లాసులో గ్రామీణ సంఘములలో అందరూ తీసి యొక్క కుండల్లో ముంతల్లో పానకం తెచ్చి పెడతారు. మరి పెసరదారులు కొన్ని స్వీట్స్ అన్ని తెచ్చి పెడతారు. ఇవన్నీ కూడా ఈ పాట పాడుతుంటే మరి పిల్లలకు ఇవన్నీ పంచుతుంటే మేము కూడా వెంపర్లాడి వాటి కోసం ఆశపడి మరి ఎంతో ఇష్టంగా వాటిని తీసుకున్న దినములు నాకు జ్ఞప్తికి వస్తుంటున్నాయి. గమనించండి దేవుని బిడ్డలారా, క్రైస్తవ విశ్వాసములో క్రైస్తవ మతములో క్రీస్తు ప్రయాణించిన ఈ యొక్క మత మార్గములో పునరుత్థానం లేకపోతే ఇది చాలా బలహీనమైన మతము. ఈ యొక్క మార్గము చాలా బలహీనమైనది, కుదేలమని పడిపోయే ఒక చాలా మరి వీక్ అయిన మతముగా అనేక మంది భావిస్తుంటున్నారు. అనేక మతములు ఈ యొక్క 2000 సంవత్సరముల కాలములలో అనేక మతములు ఆవిర్భవించి కాలగర్భంలో అవి కొట్టుకొని పోయి ఉంటున్నవి. అయితే ప్రభు అయిన యేసు వారు మరణమును జయించి మరణము చేత ఆయన బంధించబడి ఉండలేదండి. మరణపు సంఖ్యలు మరణపు ఆ యొక్క బంధకములను ప్రభు అయిన యేసు వారు జయించి వాటిని తెగ్గొట్టుకొని దిగ్విజయముగా మరణమాని ముల్లెక్కడా, అపవాది నీ విజయం ఎక్కడా, చివరి జయము నాదే, అల్టిమేట్లీ ఐఎమ్ ద విక్టర్, ఐఎమ్ ది విక్టోరియస్ సన్ ఆఫ్ గాడ్ అని ప్రభువైన యేసు వారు మరి నేను విజయుండను, నేను వీర విజయుండను, తండ్రి అయిన దేవుని యొక్క యెహోవా దేవుని యొక్క మరి జనితైక కుమారులను నా పైన నీ పెత్తనము లేదు అని మరణమును త్రొక్కివేసి బంధించి పాతాళమునకు దానిని నెట్టివేసిన ఈ యొక్క శుభదినాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. చరిత్రలో ప్రభువైన యేసు వారు కొంచెం డేట్ అటు ఇటుగా ఉండొచ్చు కానీ చారిత్రాత్మక
వాస్తవముగా జరిగిన సంఘటన. మరి అనేక మంది ఆర్కియాలజిస్టులు అనగా ఈ యొక్క భూమిని త్రవి ఆ యొక్క రకరకముల చారిత్రక ఆధారముల కోసము మరి అదే పనిగా వారు ప్రత్యేక శిక్షణ పొందిన వారు యేసు ప్రభు యొక్క సమాధిని కనుక్కున్నారు. మరి ఒక పెద్ద బండరాయి, దాదాపు 12 నుంచి 16 అడుగులు ఉండే ఒక పెద్ద గుండటి రాయి, కనీసము ఒక 40 మంది 20 మంది అటు 20 మంది ఇటు కలిసి తోస్తే గాని మరి కదలినంత పెద్ద రాయి దొర్లించబడినట్లు మరి ఆ యొక్క భూగర్భములో మరి ఆ యొక్క దేశ వారికి చొప్పున భూగర్భములో కొద్ది అడుగుల లోపల ప్రభువైన యేసు వారి సమాధిని మరి ఇప్పటికి కూడా ఉన్నట్లు అక్కడ ఒక పెద్ద ఆలయం ఉంటున్నది. ఆ యొక్క యేసు ప్రభువును మరి పెట్టినటువంటి సమాధి స్థలము అత్యంత పవిత్రముగా మరి క్రైస్తవ మత విశ్వాసులు ఎంతో భక్తి శ్రద్ధలతో దర్శిస్తూ ఉంటున్నారు. గమనించాలి. అందుకే స్వామి గోధుమ గింజ భూమిలో పడి నేలలో పడి చావకపోతే దానికి ఏం ప్రయోజనము? చాలా సంప్రదాయములలో ముఖ్యంగా పట్టణ సంఘాల్లో సన్ రైజ్ వర్షిప్ అంటారు. సన్ రైజ్ అంటే సూర్యోదయ ఆరాధన. సూర్యుడు అస్తమిస్తే చీకటి, చిమ్మ చీకటి, అంధకారము. యేసు చనిపోయినప్పుడు కూడా అంధకారము. రమారమి మధ్యాహ్నం 3 గంటలకు ఆరేపు తెర చిరిగిపోయేను, దేశమంతా చీకటి కమ్మెను. యేసు ప్రభు మరణము చీకటికి, అంధకారానికి సాదృశ్యంగా మనము గుర్తించాలి, గమనించాలి. సూర్యోదయ వేళ, ప్రాతకాల వేళ, తెల్లవారుజామునే ఎందుకు ఈస్టర్ పండుగ మనం తెల్లవారుజామున చేసుకుంటామంటే చాలా మందికి అర్థం మరి తెలిసి ఉంటుంది, కొంతమంది తెలియదు. ఎందుకనగా వేకువజామున తెల్లవారుజామునే ప్రభువైన యేసు వారు మరి తండ్రి అయిన దేవుని చేత మరణమును జయించి లేపబడి ఉంటున్నాడు. మొట్టమొదటి దర్శనము, మొట్టమొదటి గుర్తేమనగా ఖాళీ సమాధి. ఖాళీ సమాధి ఏ స్థలములో, ఏ సమాధిలో ప్రభువైన యేసు వారిని ఆనాటి రోమా సైనికులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు శిలువ మరణానికి అప్పచెప్పారు. మరి ఆ యొక్క సమాధిలో తెల్లవారుజామునే మరి కొంతమంది స్త్రీలు వెళ్ళి ఉంటున్నారు. చూడాలి, మా ప్రభువును మేము చూడాలి. ఆయన చెప్పిన అనేక సంగతులు మనన చేసుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువైన యేసు వారి సందేశములను, ఆయన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ అక్కడికి ఇదిగో స్త్రీలు కూడా వెళ్ళి ఉంటున్నారు. ప్రతి సంవత్సరము చెప్పాల్సిన అవసరం లేదు. స్త్రీలు ధైర్యవంతులు, స్త్రీలు సాహసవంతులు. ఇంకా అది ఎప్పుడో అది మీరు ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. అది స్త్రీలు పురుషులకు ఎంత మాత్రము తక్కువ వారు కాదని మరొక్కసారి యొక్క వాక్య భాగంలో మనము చూస్తుంటున్నాం. పురుషులన్నా భయపడి రాలేదేమో గాని స్త్రీలు మాత్రము తెల్లవారుజాముననే ప్రభు సమాధిని చూడవచ్చిరి. మగ్దలేనే మరియా, మరి ఇంకా యేసామి తల్లి ఇదిగో అక్కడ సమాధి దగ్గరికి వెళ్తే వాళ్ళకు ఒకంత ఆశ్చర్యం వేసింది. వారు నమ్మలేని విధముగా అక్కడ ఒక దూత దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చొని ఉంటున్నది. కాస్తున్నారు, పహారా కాస్తున్నారు. దేవుని బిడ్డలారా, చనిపోయిన మనము కూడా ఇదిగో అందుకే క్రీస్తునందుండి మృతులైన మృతులు ధన్యులు అని మన ప్రియుల సమాధుల మీద మనము గొప్పగా సంతోషంగా రాసుకుంటుంటాం. మన సమాధుల మీద కూడా మనము లేపబడినప్పుడు దేవదూతలు అక్కడ కూర్చుండే స్వేచ్ఛను, ఆధిక్యతను, ఆ యొక్క ఆధిపత్యాన్ని దేవుడు మనకు ఇచ్చింటున్నాడు. దేవదూత వచ్చి మరి ఆ యొక్క రాయి దొర్లించి అక్కడ సమాధి మీద అక్కడ కూర్చుంటుంది. అందరూ కూడా ఆ యొక్క దేవదూత ఆ యొక్క మరి పెద్ద రాయి దొర్లించేప్పుడు భయంకరమైన శబ్దము, భూకంప సమానమైన శబ్దము వచ్చి ఉంటున్నది. అవును దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు వారి మరణము ఈ ప్రపంచమును తలకిందులు చేసి ఉంటున్నది. అది వరకు కని విని ఎరుగని, నమ్మని, సందేహించిన, అల్ప విశ్వాసులుగా జీవించినటువంటి శిష్యులు కూడా ఇది చాలా ఆశ్చర్యపోయి ఉంటున్నారు. కుమారుడు, దైవ కుమారుడు, ఏ పాపము ఎరుగని యేసు ప్రభుల వారి ఆ యొక్క మరి మరణమును ఓడించి తిరిగి లేచిన యేసు ప్రభు వారి ఆ యొక్క పునరుత్థాన దినమున ఇదిగో కాపలా పెట్టిన అపవాదికి చనిపోయిన వారితో సమానంగా కాపలా
మరి కాపులి వారు చనిపోయిన వారు వరే వారు అక్కడ పడి ఉంటున్నారు. ఇక్కడ దూతలు స్త్రీల మధ్య సంభాషణ మనము చూస్తుంటున్నాం. గమనించండి, అపూర్వమైన అనిర్వచనీయమైనటువంటి దూత దర్శన భాగ్యము. దూతలు మగ్దలేనే మరియమ్మను ఇంకో మరియమ్మను చూచి ఇక్కడ వారితో సంభాషిస్తుంటుంది. ఈ దినమున ఆ యొక్క ఘట్టాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క సంఘటన మనము జ్ఞాపకం చేసుకుందాం. నువ్వు నడిచి వస్తుంటుండగా దేవుని జ్ఞాపకములలో, దైవ కుమారుని యేసు ప్రభు వారి జ్ఞాపకములలో నువ్వు వస్తుంటుండగా నీకు ఈ యొక్క దివ్య దర్శనము కలగాలి. మనందరికీ యొక్క మరి మధురమైన అనుభూతి మనకు కలగాలి. మృత్యువును ఓడించి అపవాదిని మరి ఇదిగో త్రొక్కివేసి ఆ యొక్క మరి అపూర్వమైనటువంటి ఎవ్వరు అది వరకు ఎవ్వరు చేయలేని, మరి ఎవ్వరు ఆ విధంగా మరి చనిపోయి తిరిగి లేవలేని ఆ యొక్క అసాధారణమైన సంఘటనను ప్రభువైన యేసు వారు ఇక్కడ స్థాపిస్తుంటున్నాడు. మనం గమనించాలి, ఇదిగో ఖాళీ సమాధి మాదిరి పాపముతో నిండుకున్న రకరకముల ఈ లోక సంబంధమైన రకరకముల ఇదిగో మరి బలహీనతలు, చెడు అలవాట్లు, ఇదిగో ఈ లోక సంబంధమైన అపవాది నుంచి మనం కూడా వేరై యేసు ప్రభు కొరకు మనము ఒక తెల్లటి కాగితం వలె, ఖాళీ సమాధి వలె ఈ కట్టెను, ఈ యొక్క దేహమును యేసు ప్రభు కొరకు మనము సిద్ధపరచాలి. స్వచ్ఛమైన నా హృదయములను దేవుడు కావాలి అని కోరుతుంటున్నాడు. మనం గమనిస్తే ఇక్కడ మానవులకు అబ్బురం కలిగించే వారు నమ్మలేని ఈ యొక్క విధంగా పెద్ద రాయి దొర్లించబడుతుంటున్నది. దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను అంధకారములో చీకటిలో బంధించే ఈ లోక శక్తులు, ఈ లోకపు పాపములను మనము ఇదిగో ఆ యొక్క బండరాతి వల్లే మనము బయటికి ఇదిగో ప్రక్కకు నెట్టివేయాలి, త్రోసివేయాలి. ఏ విధముగా దేవదూత వచ్చి ఆ యొక్క పెద్ద రాయిని మరి తొలగించిందో, దేవుని సహాయం వల్ల నీకు దేవునికి మధ్య, మనకు దేవునికి మధ్య ఉండే ఈ యొక్క మాలిన్యం అనే పెద్ద మలినమైన ఈ యొక్క బండరాతిని మనము కూడా తొలగించుకునే ప్రయత్నము చేయాలి. మాటలు ఆయన చెబుతూ ఉంటున్నాడు. ఈయనంటున్నాడు, ఇదిగో మీరు ప్రియమైన కొలస్సీ సంఘమా, నిజముగా మీరు ప్రభువైన యేసుతో పాటు ఆయన మాదిరి మరణమును జయించి ఇదిగో మృత్యువు నుంచి తిరిగి మీరు కూడా మరి సజీవులుగా లేపబడిన వారైతే జాగ్రత్త, మీరు పై సంబంధమైన పరలోక సంబంధమైన వాటిని వెదకండి అని అంటున్నాడు. భూలోకము పరలోకము, భూలోకము పాపములకు, అపరాధములకు, కల్మషమునకు, అవినీతికి, అక్రమమునకు, మరి అపవాది సైతాని యొక్క స్వభావానికి ఇది సాదృశ్యముగా ఉంటున్నది. ఎర్ర సముద్రంలో మొదటి పాట మనం చూస్తే ఈ మోషే ఎంతో కష్టపడి పస్కా పండుగ దినమున ఇదిగో తను ఎన్నుకున్న ఇశ్రాయేలు వారిని విడిపించాలి. ఇదిగో ఐగుప్తు యొక్క మరి స్వార్థపూరిత వారిని దేవుని బిడ్డలను బంధించినటువంటి ఆ యొక్క క్రూరమైన ఐగుప్తుల నుంచి, ఫరో చెర నుంచి విడిపించాలని మోషేను ఎన్నిక చేసుకున్నాడు. అసాధారణమైన సంఘటన. యేసు ప్రభువు వారి పునరుత్థాన సంఘటనలో అసాధారణమైన అనగా నమ్మలేని సాగు చచ్చేదానికి తీసుకొచ్చావా, మాకెందుకయ్యా ఈ కర్మ అని మోషేపై తిరుగుబాటు చేస్తుంటున్నారు. తమ వీపు పైన అదృశ్యమైన యెహోవా దేవుని బాహుబలమును వారు చూడలేని, గ్రహించలేని మందమతులై ఉంటున్నారు. ముందుగా నడిచిన దేవుడు పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా వారికి తోడైంది. వారు నశించకుండా, వారు మరి పాడైపోకుండా వారు మనల్ని కూడా వెన్నంటి మనలను నడిపిస్తూ ఉంటున్నాడు. గమనించండి, యేసు ప్రభు పునరుత్థానం ద్వారా చనిపోయిన ఇదిగో మనము ఇదిగో నట్టు కథ కాదు, ఇది పురాణములు కాదు, లేదా ఇది కల్పిత కథ కాదు. దిస్ ఇస్ నాట్ ఎ మిత్, దిస్ ఇస్ నాట్ ఏ కాక్ అండ్ బుల్ స్టోరీ. ఇది పిల్లలకు మనం చెప్పే మరి ఒక ఫ్యాంటసీ స్టోరీ కాదండి. వాస్తవముగా చరిత్రలో ఇదిగో ఇశ్రాయేల్ దేశంలో ఖాళీ సమాధి, యేసు ప్రభువును బంధించిన మరి సమాధి ఖాళీ అయిపోయి ఉంటున్నది. ఆ యొక్క పేద
గుదిబండ లాంటి ఆ యొక్క పెద్ద బండరాయి ఇదిగో దొర్లించబడి ఉంటున్నది. దీని బిడ్డలారా, ఈ పునరుత్థాన దినమున మన జీవితములలో చీకటి లేదా అంధకారమును తలపించే అంధకారమునకు సమానమైనటువంటి ఆ యొక్క మరి సమాధి నుంచి దేవుడు మనలను విడిపించి విమోచించి ఉంటున్నాడు. మనము గమనించాలి. యేసు ప్రభు అందుకే పరిశుద్ధ పౌలు అంటున్నాడు, నిజముగా మీరు యేసు ప్రభుతో కూడా లేపబడిన వారైతే మనము కూడా, ఓ రామేశ్వరం సంగమా, మరి ఇదిగో దేవుని బిడ్డలారా, మనమందరము మీరందరూ కూడా యేసు ప్రభుతో కూడా తిరిగి మరి మరణమును జయించి తిరిగి లేపబడిన వారైతే పై సంబంధమైన పరమన్నల సంబంధమైన పరలోకపు సంబంధమైన ఇదిగో కెరూబులు సెరూబులు దూతలు నిత్యము పరిశుద్ధుడని మరి ఎక్కడైతే సువర్ణ వీధులలో మరి అక్కడ ఈ లోక సంబంధమైన దురాశలు ఆకర్షణలు ఉండవో, ఎక్కడైతే నిత్యము మరి దేవుడు పరిశుద్ధుడని ఇదిగో కోటాను కోట్ల సూర్యగ్రహణలు మించినటువంటి ఆ యొక్క మరి ఇదిగో ప్రకాశమానమైన ఆ యొక్క వెలుగు చేత వెలుగులో దేవుడు ఉంటున్నాడో, అటువంటి సమాజముతో, అటువంటి సార్వత్రిక విశ్వాస సమాజముతో మనం కూడా ఉండాలి అని పైకి చూద్దాం. ఇదిగో నేల భూమి పైన కిందికి చూడవద్దండి. కింద భూమి లేదా భూ సంబంధమైన మరి విషయాలు అపవాదికి సాదృశ్యములు అని పరిశుద్ధ పౌలు ఇక్కడ సంఘానికి కొన్ని మాటలు చెప్తుంటున్నాడు. పైన వాటిని మీరు వెతకండి అంటున్నాడు. ఇదిగో భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోలేకండి. భూ సంబంధమైనగా ఇదిగో కుటుంబములు, భార్య బిడ్డలు, పిల్లలు, ఈ యొక్క ప్రేమ బంధం, ఈ యొక్క ఆకర్షణలు, ఈ యొక్క అనుబంధములు ఇవన్నీ కూడా దేవుని దగ్గరికి వెళ్లకుండా దేవుని సహవాసమును నీకు మరి కొరత చేసే విధంగా నిన్ను లాగివేస్తాయి. మరి అపవాది సంబంధమైన అనేక మరి చెడును ఇక్కడ పరిశుద్ధ పౌలు సంఘానికి మరి సంఘం ముందు ప్రస్తావిస్తున్నాడు. పునరుత్థాన సంబంధమైన ఎవరిలో ఈ యొక్క మరి మరణమును జయించి తిరిగి లేచిన యేసు ప్రభు వారి యొక్క ఆ స్వభావం ఉన్నదో, మరి వారి యొక్క ఆ గుర్తులు ఉంటున్నవో వారందరిలో కూడా మరి ఇవి ఉండాలి, ఇవి ఉండొద్దు అని పరిశుద్ధ పౌలు చెబుతుంటున్నాడు. భూ సంబంధమైన చెడును పరిశుద్ధ పౌలు ఇక్కడ అభివర్ణిస్తుంటున్నాడు. చూడండి, మీ దేహమును, మీ యొక్క ఆత్మలను, ముఖ్యంగా మీ యొక్క శరీరములను మీరు భద్రం చేసుకోనండి, పవిత్రపరచుకోనండి, శుద్ధి చేసుకోండి అని చెప్పేసి కొన్ని మెలకువలు, కొన్ని హెచ్చరికలు సంఘానికి పరిశుద్ధ పౌలు చేస్తుంటున్నాడు. జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష వీటిని చంపివేయండి అంటున్నాడు. ఇవన్నీ ఈ లోక సంబంధమైన అపవాది క్రియలు, చెడు, ఇది చీకటి సంబంధమైన ఇదిగో మరి స్వభావము, అంధకార స్వభావము, ఇదిగో దేవదూత వెలుగులో ఇవన్నీ స్పష్టముగా కొట్టుకొని పోతాయి. వాటిని మీరు చంపివేయండి. బీ గాన్ టు ఆల్ దీస్ మెలిషియస్ థింగ్స్ అనగా ఇటువంటి చెడును మీ దేహములపై మీరు ఎంత మాత్రమును ప్రభావితం కానివ్వకండి అని పరిశుద్ధ పౌలు చెబుతుంటున్నాడు. ఎప్పుడు నువ్వు వీటిని జయిస్తావో, అపవాది క్రియలు జయిస్తావో, నిజమైన పునరుత్థానము మనలో మన దేవుడు నింపినట్లు. అందుకే చెప్తుంటున్నాడు ఇక్కడ, వీటి వలన దేవుని కోపాన్ని మనము మూటగట్టుకుంటున్నాం అని పరిశుద్ధ పౌలు చెప్తుంటున్నాడు. నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను. కాబట్టి నిజమైన పునరుత్థాన శక్తి పరిశుద్ధ పౌలు యొక్క సిద్ధాంతంలో ఏంటంటే చెడుపై మంచి విజయము, అపవాదిపై క్రీస్తు వారి ఇదిగో వీర విజయము. మరి యేసు ప్రభుల వారు మనకు ఆ యొక్క శక్తిని ఇచ్చి ఉంటున్నాడు. అపవాదిని జయించగలిగే, అపవాదిని త్రొక్కివేయగలిగే శక్తిని, ఆధిక్యతను, ఆధ్యాత్మిక బలములను దేవుడు మనకు ఇచ్చి ఉంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ పౌలు భక్తిని మాటలు కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలా. మరి 8 నుంచి కొలస్సీ 3:8 నుంచి 10 వర్షాలు మనం చూస్తే ప్రాచీన స్వభావము, నూతన స్వభావము, యేసువారిని బంధించిన, యేసువారిని రకరకముల మరి శ్రమలు బాధలతో కుంగింపజేసిన మరి అనేక మందిని మనము జ్ఞాపకం చేసుకోవాలా. అపవాది స్వభావాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలా. ఇదిగో దుష్టుని మరి క్రియలు మనలోని
ఇదిగో మనలో అంతర్లీనమైనటువంటి ఈ యొక్క చెడును, బయటికి కనబడిన చెడును మనము ఒకసారి ఇదిగో దాన్ని బయటికి తీసుకుని రావాలి, దానిని చంపివేయాలి. ఈ యొక్క పాత స్వభావాన్ని తీసివేయాలి. అందుకే బాప్తిస్మములో గ్రీకు భాషలో బాప్తిస్మానికి వాడబడిన మాట అగైరో. అగైరో అనగా ఐ రైజ్ అగైన్. నీళ్ళల్లో మునిగినప్పుడు లేదా నీరు నీ యొక్క తలపైన పోయబడినప్పుడు నీ యొక్క బాహ్య ఆంతరంగిక ఆధ్యాత్మిక మాలిన్యాన్ని నువ్వు కడిగి వేసుకుంటుంటున్నావు, వాటికి నువ్వు చనిపోతూ ఉంటున్నావు, నూతన స్వభావాన్ని నువ్వు ధరించుకుంటూ ఉంటున్నావు. నువ్వు మునిగినప్పుడు నీ యొక్క పాత మురికి, నీ యొక్క ఇదిగో ఆ యొక్క చెడు కుళ్ళు, నీ యొక్క రోత అంతా కూడా శుభ్రపరచబడి దానిని మరి వదిలేస్తున్నావు, దానిని చంపివేస్తుంటున్నావు. లేచినప్పుడు నూతన స్వభావంతో మరి కొత్త స్వభావంతో నువ్వు క్రీస్తు బిడ్డగా నువ్వు బయటికి మరి లేస్తుంటున్నావు. అనగా ఒక సీతాకోక చిలుక ఏ విధంగా అది ఒక లార్వా దశ నుంచి మరి భయంకరమైన ఏమంటారు క్యాటర్పిల్లర్ స్టేజ్ లో అది చాలా భయంకరంగా ఉంటుంది. మరి దాన్ని చూస్తే ముట్టుకోబుద్ధి కాదు. అటువంటి ఒళ్ళు జలదరించే ఆ యొక్క భయంకరమైన రూపం నుంచి తలతల మెరిసే, అందరినీ ఆకర్షించే, అందరినీ ఇట్టే కట్టిపడేసే అందమైన సీతాకోక్షలుగా మనము మారినట్లు మెటనోయ అంటారు దీనిని. మెటనోయ అనగా ప్రాచీన స్వభావము, అనగా ఇదిగో మరణమునకు లోనైనా, ఇదిగో నువ్వు ఎప్పుడైనా యేసుప్రభుని తిట్టచ్చు, ఎప్పుడైనా యేసుప్రభు మరి ఆ యొక్క వారములు మనం గమనిస్తే యూదులు, సైనికులు, శాస్త్రులు, పరిసయ్యులు రకరకములుగా యేసుప్రభు వారిని మరి ఇదిగో ఇబ్బంది పెట్టారు. యేసుస్వామి భరించాడు. అది పాత జీవితంలో యేసుప్రభు వారిని అందరూ మాట్లాడింటున్నారు, అందరూ ఇదిగో ఎగతాళి చేస్తుంటున్నారు, అందరూ కూడా ఆయనను తిట్టి దుమ్మెత్తి పోస్తుంటున్నారు. నూతన స్వభావములో ఆయనను ఇటువంటి పాపులు, ఇటువంటి ఇదిగో మరి అన్యాయపు పరిపాలకులు, ఆ యొక్క ఇదిగో మరి మనం చూస్తే రోమా పరిపాలకులు, సైనికులు యేసుస్వామి దగ్గరికి కూడా వెళ్ళలేరు. ఇదిగో అక్షయమైన దగ్గ మెరిసే ఇదిగో మరి ఆయనను సమీపించలేని యొక్క నూతన మరి అక్షయమైన ఆ యొక్క శరీరమును ఆయన ధరించుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, పునరుత్థాన శక్తి ఇదే. చనిపోయిన మనం కూడా యేసు వారి శక్తి చేత మనము నింపబడి ఇదిగో మనము మన యొక్క దేహమును, ఈ యొక్క పాత దేహము, పాపమునకు సూచిక అయిన పాత దేహమును మనము నలగొట్టుకుని దాన్ని చంపివేసి నూతన స్వభావాన్ని మనము ధరించుకుంటూ ఉంటున్నాము. గమనించండి, ఇక్కడ మరి ఆరాధన, విధేయత, అందరికీ ఆదేశము మరి యొక్క దూత ఇస్తుంటున్నాడు. యేసుస్వామి చెప్పాడు, మీరు వెళ్ళండి, నా సహోదరులు, మీ సహోదరులు, నేను తిరిగి వారికి నేను చెప్పిన విధంగా తిరిగి లేచి ఉంటున్నాను. ఆ ఎంఐ గ్రామంలో యేసుప్రభు వారు సంభాషిస్తూ శిష్యులు మరి అనేక మందికి ఆయన దర్శనమిచ్చి ఉంటున్నాడు. తిరిగి ఆయన ఇదిగో వారు గుర్తుపట్టలేకుండా వారికి జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మరి మరొక్కసారి ప్రభు బళ్ళను, రొట్టెను, ద్రాక్షారసమును, పస్కా భోజనాన్ని తిరిగి కలిసి వారితో పంచుకుంటూ ఉంటున్నాడు. చేపను వారు మరి కాల్చిస్తే చేపను తిని వారికి మీకు శుభమవుగా కానీ చెప్పి ఉంటున్నాడు. గమనించండి, శిష్యులే నమ్మలేదు. చాలా మంది మరి ఇదిగో అన్యులు, మరి గ్రీసు దేశస్థులు, సిథియనులు, లేకపోతే అనాగరికులు, లేకపోతే మరి అన్యులు మాట పక్కన పెడితే యేసుస్వామితో కూర్చుని తిరిగి లేచిన వారే ఈ యొక్క మరి పునరుత్థాన శక్తిని శంకించి ఉంటున్నారు. యేసు ప్రభువుకు సాక్షాత్తు మరి కఠినమైన పరీక్ష వచ్చింది. తను గాయపడిన ఆ యొక్క మేకుల గుర్తులు తన శిష్యులకు చూపించుకోవాల్సినటువంటి దౌర్భాగ్యము యేసుస్వామికి కలిగింది. అవును, అనేక సార్లు మనము అపనమ్మకము చేత మనము సందేహించడం వలన ప్రభువైన యేసు వారిని క్షణక్షణం దినదినం మనము ఎగతాళి లేదా ఆయన శక్తిని మనము సందేహిస్తూ ఉంటున్నాం. గమనించండి దేవుని బిడ్డలారా, మరి ఈ దినమున పునరుత్థానం అనగా చెడుపై మంచి విజయము. ఇదిగో అపవాదిపై యేసు ప్రభు యొక్క వారి విజయము. మనం విశ్వాసముగా చెడును, మన ముందున్న చెడును, మనలోని ఈ యొక్క కల్మషమును, మనలోని అపవాది సంఖ్యలను మనము తెంచివేయాలి, వాటిని మనము విసర్జించాలి. నూతన స్వభావానికి, నూతన
జీవితానికి మనము నాంది పలకాలి. సూర్యోదయ ఆరాధన అనగా ఇదిగో చీకటిని ఛేదించి మరి చీకటిని తరిమివేస్తూ శక్తివంతమైన ప్రకాశమానమైన సూర్యకిరణములు ఏ విధంగా వెలుగు నింపుతాయో ఈ దినమున చీకటిని, అపవాదిని, మరణమును ఓడించి యేసు ప్రభు వారు వెలుగు రేఖగా మరి నూతన రూపాన్ని సంతరించుకొని ఆయన లేపబడి ఉంటున్నాడు. మనల్ని కూడా యేసు ప్రభు వారు లేపి ఉంటున్నాడు. బెతనీ గ్రామంలో మార్తా మరియలను ఉద్దేశించి పరిశుద్ధ యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఆ సంభాషణ చూస్తే వారి మార్తా మరియలకు వారికి అజ్ఞానంలో ఒకంత అంధకారంలో వారు ఉంటున్నారు. ఇదిగో నేను పునరుత్థానమునకు ప్రభువు నేనే అంటున్నాడు. నా యొక్క గుప్పిట్లో మరి జీవన్ మరణములు నేను ఉంచుకొని ఉంటున్నాను, నీకు తెలియదా మరియా అంటే, అవును ప్రభు, అంత్య దినమున పునరుత్థాన దినమున మరి ఇది మరి అందరూ కూడా లేపబడతారని ఆమె చెప్తుంటున్నది. ప్రభు అయిన యేసు వారే దానికి అధిపతి, దానికి నాయకుడు, అజేయుండై విజయుండై మరణాన్ని ఓడించిన మరి ఇదిగో కారణ జన్ముడు, అసాధారణ మానవ దైవ కుమారుడు యేసు ప్రభుని వారు గుర్తించలేకపోయారు. అందుకే ఎవరైనాను మరి నా యందు ఉంటే చనిపోరు, ఒకవేళ చనిపోయినా తిరిగి జీవిస్తారని ప్రభుని యేసు వారు జ్ఞాపకము చేయవలసి వచ్చింది. సృష్టికర్త అయిన దేవుడు తానే యేసువారి రూపాన్ని సంతరించుకొని త్యాగపూర్త ప్రేమ చేత మన కొరకు ఆయన చనిపోయి మరి తాను చెప్పిన విధముగా అజేయుండై విజయుండై మరణమును ఓడించి తిరిగి లేచి ఉంటున్నాడు. మరి నేను వాక్యాన్ని ముగిస్తుంటున్నాను. మరణమా నీ ముల్లెక్కడా, ఇదిగో మరి మృత్యువా ఇదిగో నీ ముల్లెక్కడా, అపవాదిని తరిమి వేసిన యేసు ప్రభు యేసు దేవుని శక్తి మనందరినీ నింపాలి. మనలోని అపవాదికి మనము దాసులమై బానిసలమై వారికి మనము ఇదిగో పూర్తిగా మనల్ని మనము అప్పచెప్పుకున్న యొక్క బానిసత్వపు సంఖ్యలు తెంచివేయాలి. ఇవి పలు రూపములలో నీలో నాలో ఇవి ఉండవచ్చును. మన అలవాట్లు, అర్థం పట్టం లేని కుటుంబములను, మరి ఇదిగో తల్లిదండ్రులను, పిల్లలను, సంబంధ బాంధవులను మరి విధ్వంసం చేసే రకరకముల మనలో అంతర్లీనమై ఉన్న మనలో వేర్లు మరి పాతుకొని పోయిన చెడు పైన మనము విజయాన్ని సాధించాలి. ఈ చెడును ఓడించాలి. అప్పుడే నిజమైన క్రీస్తు యొక్క పునరుత్థాన శక్తిని మనము పొందుకున్న వారమే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ దినమున మనం గమనిస్తే స్త్రీలు, దేవదూత, ఖాళీ సమాధి, మరి అంతేకాకుండా ఒక ఆదేశం, అందరికీ వెళ్ళి చెప్పండి. మనం అందరికీ ఈ యొక్క సునాదమును, ఈ యొక్క అసాధారణమైన వాస్తవాన్ని, ఈ యొక్క క్రీస్తు ప్రభుల వారి మాత్రమే చెందిన, యేసు ప్రభుల వారికి మాత్రమే సొంతమైన ఈ శక్తిని, మరణమును ఓడించే, అపవాదిని త్రొక్కివేసే, జీవమును మరి కలిగించే, అందుకే దేవుని లేఖనంలో మనం చూస్తాం, ఎవడైనాను క్రీస్తునందు నిలవాడు నూతన సృష్టి. ఇదిగో మన జీవము యేసు ప్రభు ద్వారా, యేసు ప్రభులో మన జీవము దాచబడి ఉన్నది. జీవాధిపతి ఆయనే. కాబట్టి మరణాన్ని జయించి లేచిన యేసు దేవుడు మన కుటుంబములను, మన పిల్లలను, మన ఉద్యోగములను, మన పనిబాటలను, మన ఆధ్యాత్మిక జీవితములను వెలిగించి చీకటిని తరిమివేసి ఇదిగో మనలోని అపవాది సంబంధమైన కల్మషములను, పాపములను మరి కడిగి వేసి ఇదిగో వాటిని జయించగల తాహత్తును, శక్తిని మనకు అనుగ్రహించి నిజమైన నూతన పునరుత్థానపు స్వభావం మనకి ఇవ్వాలని కోరుకుంటూ సంఘమంతటికి మరి పునరుత్థాన దినపు శుభం తెలియజేస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని పేరట ఈ కొద్ది మాటలు నేను ముగిస్తుంటున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించి ఫలింప చేయనుగాక. ఆమేన్. Samari,
మాయా శ్రీయాంత ప్రభువా నీదానమే బాగా ఆమేన్. తండ్రి మేము జయించినప్పుడే నిజమైన పునరుత్థాన విజయం అని పరిశుద్ధ పౌలు కొలసీలకు రాసి చెప్పింటున్నాడు. చేరవచ్చిన మా అందరికీ అటువంటి పరసంబంధమైన పరలోకపు తండ్రి మరి దైవ సంబంధమైన విషయాలు వెతకగలిగే మంచి విశ్వాసము కృప మాకు దయచేయండి. దేవా సంఘ పెద్దల వారి కుటుంబాలను దీవించండి. మా యువత శీలమైత్రి వారు, సండే స్కూల్ వారు, చిన్నపిల్లలు తండ్రి పేరు పేరిన మందిరంకి చేసిన ఆలయం లోపల వెలుపల కూర్చున్న ప్రతి బిడ్డను కూడా మీరు మీ యొక్క పునరుత్థాన శక్తి చేత నింపమని మేము ప్రార్థిస్తుంటున్నాం. దేవా మీ వందనములు. అనేక మంది తండ్రి మరి యవనస్తులు సంఘ పెద్దలతో సహకరించి అనేక ఏర్పాట్లలో తండ్రి సాయం చేస్తున్నారు. విశేషముగా తండ్రి మరి మందిరమునకు నూతన తండ్రి బీరవాణించినటువంటి చిరుకు సరళమ్మ కుటుంబాన్ని దీవించండి. అటు విధమైన బలవసృష్ణ వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. పూలమాలలు తండ్రి మరి ప్రభుత్వం ఇచ్చిన కుటుంబాన్ని దీవించండి. ఈ సమయంలో అస్వస్థులుగా ఉండి కోలుకుని బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మరి మాకు తెలిసి తెలియక మా సంఘములో ఎంతమంది బిడ్డలు అస్వస్థులై ఉంటున్నారో, ఎటువంటి రోగమైనా, ఎటువంటి వ్యాధి అయినా, ఎటువంటి తండ్రి రుగ్మత అయినా యేసయ్య మీరు ముట్టమని మీ యొక్క శక్తి చేత మీ యొక్క స్పర్శ వల్ల వారిని తండ్రి సంపూర్ణ ఆరోగ్యవంతులు చేయమని మేము ప్రార్థిస్తుంటున్నాం. బాధల్లో శ్రమలు యేసయ్య మీకు విజయాన్ని మేము ఇదిగో మరి సొంతము చేసుకుని మాలోని మా ముందున్నటువంటి అపవాది సంబంధిత ప్రతి పనిని మేము తండ్రి జయించి ఓడించులాగున మీరు మాకు శక్తి బలములను జ్ఞాన వివేకములను సమృద్ధిగా అనుగ్రహించమని, ఇటువంటి నిజమైన పునరుత్థాన శుభములు నూతన తండ్రి ఉద్యమమును సంఘమంతటికి అనుగ్రహించమని ప్రభు యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడును గాక. చిన్న భూమి నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. అడలా అపరాధం చేయవారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మ శోధనలోకి తేకాదుష్ను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్ని సహవాసము ఈ పునరుత్థాన దినమున నూతన సంవత్సరంలో నూతన స్వభావం మనకు అనుగ్రహించి మన మార్గములలో, మన పనిబాటల్లో, మన దినచర్యలో, ఈ దినమంతటిలో, ఈ సంవత్సరం అంతటిలో, రాబో వారం అంతటిలో సదాకాలము సంఘమంతటికి తోడై నీడై కాచి కాపాడునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.